హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చాలా పెద్ద పెద్ద ఫ్రాడ్ జరుగుతున్నాయండి. నేనేదైనా చెప్పే ముందల ఒక్కసారి ఫిగర్స్ చూడండండి. మీకు అమౌంట్స్ ప్రాపర్‌గా కనిపిస్తే ఇక్కడ పైన కన్స్యూమర్ ఫోరమ్‌ది ప్రాపర్‌గా సీల్ కూడా కనిపిస్తుంది. సార్ ఒకసారి ఫ్రాడ్ ఎలాంటిది అని క్లారిటీగా వివరిస్తాను. మీరు గాని ఇల్లు కొనేటట్టుంటే లేకపోతే కొనేసుంటే మీరు ఈ ఫ్రాడ్ గురించి తెలుసుకొని ప్రాపర్ ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోండి. ఇది ఫ్రాడ్ ఏందంటే వన్ టైమ్ పేమెంట్ ఫర్ ద ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్. మా క్లయింట్‌తో ఏం జరిగిందో చెప్తాను. అండ్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ అండ్ హౌ యూ క్యాన్ టేక్ ద ప్రికాషనరీ స్టెప్స్ ప్రాపర్‌గా చెప్తాను సార్, వినండి సార్. సార్ మా క్లయింట్ 2020లో ₹1,10,00,000 కట్టి, 1,08,00,000 అనుకోండి సార్, ₹1,08,00,000 కట్టి ఒక విల్లా బుక్ చేశాడు. 2024లో అది పొసెషన్‌కి వచ్చేయాలి. అంటే లిటరల్‌గా విల్లా బిల్డ్ చేసి మనకి ఇచ్చేయాలి. బట్ ఇవ్వలేదు. 2024లో ఇమ్మీడియేట్లీ మేము కన్స్యూమర్ ఫోరమ్‌కి ఈ కంప్లెయింట్ ఫైల్ చేసాం. అండ్ ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్. ఇప్పుడు ఇంకొక 1.5 మంత్లో ఉంటే వాళ్ళకి రెమెడీ రావచ్చు. 1,08,00,000కి నౌ వీఆర్ క్లెయిమింగ్ అరౌండ్ 3 crore రూపీస్. బట్ ఇప్పుడు కూడా మీరు అక్కడ విలా కొనుక్కోవాలనుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ ద సేమ్ ప్రైస్ ఓన్లీ. బట్ దీనిలో ఫ్రాడ్ ఏముంది సార్? సార్ ఈ వన్ టైమ్ అని చెప్తారు ఫస్ట్. హాఫ్ ప్రైస్ డబ్బులు కట్టండి. హాఫ్ ప్రైస్ డబ్బులు కడితే ఫ్యూచర్లో మీకు ఏదైతే ప్రాజెక్ట్ వస్తుందో అది 2-3 ఎంతలో పెరిగిపోతుంది అని చెప్తారు. బట్ వాట్ ఇఫ్ దే డోంట్ బిల్డ్? సార్ అప్పుడు దాకా ప్రాపర్గా ల్యాండ్ పూలింగ్ కూడా సరిగ్గా జరగదు, పర్మిషన్స్ రావు. ఫ్యూచర్లో వాళ్ళు మీ డబ్బులతోటి 4 ప్రాజెక్టులు ఎక్వైర్ చేస్తారు. కొంతమంది కట్టగలుగుతారు, కొంతమంది కట్టలేరు. కట్టేశారనుకోండి వెల్ అండ్ గుడ్, ప్రాబ్లం ఏం లేదు. బట్ కట్టకపోతే మీకు అస్సలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. బికాస్ ఇల్లు అనేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి, అప్పర్ మిడిల్ క్లాస్కి కూడా ఒక కళ. మనం లైఫ్ టైం సేవింగ్స్ మొత్తం దాని లోపల పెడతాం. కరెక్ట్ ఉన్నాడు సార్? అండ్ అలాంటప్పుడు ఏమైనా ఫ్రాడ్ జరిగింది అనుకోండి, మనం ఏం చేయాలో అర్థం కాదు. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, రెడీ టు ఫర్ పొసెషన్ ఉన్నాయో, కొంచెం డబ్బులు ఎక్కువైనా కానీ అవి కొనుక్కోండి. బై సపోజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ వన్ టైం పేమెంట్, ప్రాపర్గా బ్యాంకింగ్ ఛానల్స్ త్రూనే డబ్బులు కట్టండి. క్యాష్లో అసలు ఏం కట్టకండి. రూపాయి కూడా ఎనికి రాదు. అండ్ యాజ్ సూన్ యాజ్ పొసెషన్ డేట్ ఒకసారి అయిపోయింది, మీకు విలా కానీ హౌస్ కానీ రాలేదనుకుంటే ఇమ్మీడియట్లీ కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళి మీరు కంప్లైంట్ దావా చేసేసేయండి. బికాస్ మీరు చేయలేదనుకోండి సార్, ఇప్పుడు మా క్లయింట్ విషయంలోనే ఇట్స్ బీన్ 2 ఇయర్స్. బై సపోజ్ మీరు కానీ 1-2 సంవత్సరాల వరకు ఫైల్ చేయలేదనుకోండి, మీకు ఎప్పుడు వరకు వస్తుందో మీరు ఊహించుకోండి కొంచెం. ఇప్పుడు నేను ఏదైతే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నా ఆ ప్రాజెక్ట్ పొసెషన్కి రావడానికి 2028 జూన్ వరకు పడుతుందట టైం. మనం 2026లో ఉన్నాం. మా క్లయింట్ బుక్ చేసింది ఎప్పుడు? 2020లో. సో మీరు ఆలోచించుకొని ఇలాంటి వన్ టైం ఫ్రాడ్లో మీరు దిగకండి.